అసలు తెలుగు అన్నదానికి ఆంధ్ర జాతి వాళ్ళకి సంబంధమే లేదు. మీరు రామాయణం చూసినా, మహాభారతం చూసినా, వాళ్ళ జాతి ఆంధ్ర జాతి, వాళ్ళ భాష ఆంధ్ర భాష, వాళ్ళ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం. నన్నయ్య తిక్కన ఎర్రాపరగడం చూసినా కూడా మేము ఆంధ్రం బొనరించి అన్నారు వాళ్ళు. మేము ఆంధ్రంలోకి ట్రాన్స్లేట్ చేసామన్నారు వాళ్ళు. ఎవరు మేము తెలుగులో ట్రాన్స్లేట్ చేసామని అనలేదు. ఇక్కడ పాల్కూరికి సోమనాథుడు తన ఇది రాసినప్పుడు కూడా బసవ పురాణం ఆయన ఏమీ వేడుకున్నాడంటే, ఆంధ్రులవన్నీ అందరూ చదువుతున్నారు, నేనేమో జాన తెలుగులో రాశాను, ఇది భాష కాదని మీరు రిజెక్ట్ చెయ్యకండి, చదివి చూడండి, అన్ని రకాలుగా గ్రామర్ అదంతా ఫాలో అవుతూ నేను రాశాను, నాది ఆదరించండి అని ఆయన నేను తెలుగులో రాశానని చెప్పుకున్నాడు. ఇప్పుడు బౌద్ధుల ఆరామాలు అక్కడ ఇక్కడ ఉన్నవి చూసినా కూడా అక్కడ వాళ్ళు ఆంధ్రం అనే వాడారు, ఇక్కడ తెలుగు అని వాడారు. ఎవరు ఆ భాషను తెలుగు అని అనలేదు. ఈ మోసం ఎప్పుడు మొదలైందంటే 53లో వాళ్ళకి రాష్ట్రం వచ్చి 2.5 ఏళ్లలో చతికిలబడ్డారు. ఏమీ వాళ్ళు అసలు చూసుకోకుండా 12.5 కోట్లు అప్పు చేశారు కేంద్రం దగ్గర. కేంద్రం ఇంకా చేతులు ఎత్తేసింది, మేము ఇవ్వలేం మీకు, మీ ఇష్టం వచ్చింది చెయ్యండి అని. అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది, నిజానికి ఇద్దరు తెలుగు వాళ్ళు అయితే అప్పటికే 52లో మనం వేరయ్యి మనది పెట్టుకున్నాం కదా నిజాం గారిని. మరి 53లో వాళ్ళు అయినప్పుడు అప్పుడే మొదలవ్వాలి కదా, ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఒకటి చెయ్యండి అని. అప్పుడు మొదలు కాలేదు. 54లో మళ్ళీ ఎస్ఆర్సీ అది వేస్తారు అన్నప్పుడు వాళ్ళకి ఆర్థికంగా చతికిల పడిపోయి అప్పులు చేసి ఆ ప్రాంతం గురించి ఇప్పుడు వాళ్ళే కాదు, అప్పుడు నాయకులు కూడా ఎవ్వరూ ఆంధ్ర ప్రాంతంలో లేరు, వాళ్ళంతా మెడ్రాస్లో ఉన్నారు. సంజీవ్ రెడ్డి బెదిరించాడు నెహ్రూని, ఏమని, నువ్వు కర్నూలు రాజధాని చేయకపోతే నేను మెడ్రాస్ నుంచే పాలిస్తాను అని. దానికి లొంగి కర్నూలు అన్నారు. ఆ కర్నూలు ఏం డెవలప్ చేశారు? ఒక్కటి కట్టారా? ఒక్క భవనం కట్టారా? ఒక్కటి చేశారా? చేయలేదు. వాళ్ళకి ఆ ప్రాంతం మీద అసలు ప్రేమ అన్నది లేదు. ఒక్క శాస్త్రజ్ఞుడు కానీ, ఒక్క సినిమా వాడు కానీ, ఒక్క వ్యాపారస్తుడు కానీ, పోనీ వాళ్ళు మెడ్రాస్లో ఉండి సంపాదించుకున్నా ఒక స్కూలో కాలేజో పెట్టచ్చు కదా, ఒక హాస్పిటల్ పెట్టచ్చు కదా, ఏమీ చేయలేదు వాళ్ళు. ఆ 3 ఏళ్ళు ఊరికే కూర్చుని తర్వాత ఇక్కడ యాక్చువల్లీ ఇంకా విచిత్రం ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ సభ చేసుకుంటూ కర్నూలులో మొట్టమొదటి సభ చేసుకుంటూ సంజీవ్ రెడ్డి ఏమన్నాడంటే, ఏది బెదిరించిన ఆయన, కర్నూలే కావాలని బెదిరించిన ఆయన ఏమన్నాడంటే, అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు హైదరాబాద్ వెళ్ళిపోవడానికి అన్నాడు. వాళ్ళ మొదటి సభలో, వాళ్ళ రాష్ట్రం వచ్చిన మొదటి సభలో అన్నారు ఈ మాట. తెలంగాణ భాష మొత్తం గ్రాంథిక భాషకి చాలా దగ్గరైనటువంటి భాష. వ్యాకరణం తెలిసిన వారు పరిశీలిస్తే అర్థం. చేసిండ్రు అంటారు కదండి, చేసినారు అని పద్యాల్లో వాడుతున్నారు. చేసినారు అది సరిగ్గా కొంచెం నా కింద రావచ్చు వస్తే చేసినారు అయింది. మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. నేను కవిని, నాకు భగవంతుడితో సమానం ప్రపంచంలో ఎవరైనా సరే, నాకు ప్రాంతాలతో నిమిత్తం లేదు. కానీ పక్కాగా చెబుతున్నా, ఎవరితో వాదించడానికైనా సిద్ధం. తెలంగాణ భాష శాస్త్రీయమైన భాష, గ్రాంథిక భాషకి చాలా దగ్గరగా ఉండే భాష. చేసినారు అనేది ఆ నారు కలిసిపోయింది, అచ్చు మాయమైంది, చేసినరు అయింది. కరెక్ట్, సరైన మాట అది. చేశారు అన్నప్పుడు ఏం జరిగింది? హల్లు మాయమైంది, అచ్చు మిగిలింది. అంటే అచ్చు మాయమైతే ఒక భాష, హల్లు మాయమైతే ఒక భాష అవుతుందా? నుడికారాల్లో భేదం తప్ప.